హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో నిర్వహించే ప్రతి సమావేశంలో ప్రధాన అజెండా విపక్ష నేత జగనేనట. దాంతో చంద్రబాబు వద్ద పనిచేస్తున్న సీనియర్ మంత్రులు కొందరు మన కేబినెట్ లో జగన్ కూడా ఉన్నట్లుంది, నిత్యం ఆయన గురించే మాట్లాడుకుంటున్నామని సెటైర్లు వేస్తున్నారట. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే చంద్రబాబు ఏకంగా జగన్ కు సంబంధించిన వీడియోలు కూడా ప్రదర్శించడంతో ఈ చంద్రబాబుకు ఏమైంది అంటూ పలువురు మంత్రులు నవ్వుకున్నారట. చంద్రబాబు ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనూ జగన్ సినిమా చూపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్తో వాగ్వాదానికి సంబంధించి ఈ వీడియోను అప్పటికే అంతా టీవీల్లో చూశారు. కానీ చంద్రబాబు దాన్ని మళ్లీ మంత్రులకు బలవంతాన చూపించారు. దీంతో మంత్రివర్గ సమావేశంలో ఈ సినిమా ఏంటి అని ఓ సీనియర్ మంత్రి అనేశారట. అయితే చంద్రబాబు కోసం జగన్ తీరును మంత్రివర్గ సమావేశం ఖండించింది. జగన్ తీరు పట్ల అధికార పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వైసీపీ మాత్రం తన వెర్షన్ స్పష్టంగా వెల్లడిస్తోంది. డ్రైవర్ బాడీకి పోస్టుమార్టం చేయకుండానే పంపాలని చూశారని, అలా చేస్తే కలెక్టర్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మాత్రమే ప్రతిపక్ష నేత జగన్ అన్నారని, ఇప్పటికీ తాము అదే మాటలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ చెబుతోంది. ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు మంత్రివర్గ సమావేశాల్లో మాత్రం ప్రధాన అజెండా జగనే కావడం ఆశ్చర్యకరం.